24 గంటలు ఆ టీవీ చూస్తూ కూర్చునే బదులు ట్యూషన్ టైం అవుతుంది, బయలుదేరి తొందరగా. అమ్మ చెప్పటం మర్చిపోయాను, ట్యూషన్ సార్కి ఒంట్లో బాగాలేదు, 1 వీక్ ట్యూషన్ సెలవు ఇచ్చారు. అయ్యో పాపం, సరేలే అయితే. సార్, మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవలు ఏవో అవుతున్నాయి, అర్జెంటుగా ఊరు వెళ్ళాలి. దయచేసి నాకు 4 రోజులు ట్యూషన్ సెలవే ఉంచారు. 1 week later. చింటూ త్వరగా బయలుదేరు, ట్యూషన్కి వెళ్దాం. వెళ్దాం అంటున్నావు ఏంటమ్మా? కొంపతీసి నువ్వు కూడా వస్తావా నాతో పాటు? అవునరా చింటూ, ఎలాగో ట్యూషన్ ఫీజు కట్టాలి అండ్ మీ సార్కి బాగాలేదన్నావు కదా, ఒకసారి పలకరిద్దాం. ట్యూషన్ సార్, మీకు ఒంట్లో బాగాలేదని విన్నాను, ఎలా ఉంది ఇప్పుడు? అయ్యో నాకేమండి మేడం గారు, బానే ఉన్నానే. మీరే ఇంట్లో ఏవో గొడవలు అవుతున్నాయంట కదా పాపం, ఊరు వెళ్ళారని చింటూ చెప్పాడు. అవునవును సార్, మా ఊర్లో చాలా గొడవలు అయ్యాయి. ఈ రోజు కూడా మా చింటూ ట్యూషన్ రాలేడని మీకు చెప్దామని వచ్చా. సాయిరామ్, కుమ్మేస్తావు అనుకున్నాను, బాగానే కవర్ చేసి. అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు మరీ నేను అనుకున్నంత గయ్యాలి దాని అయితే కాదు. ట్యూషన్ సార్ దగ్గర కొడతావేమో అనుకున్నాను, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతున్నావు ఏంటి? అబద్ధాలు చెప్తావరా దొంగ? గొడవలు 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 అవుతున్నాయి అంటావా ఊళ్ళో? అమ్మా ఇంకా వదిలేయా బాబు, అక్కడ కొడితే కంఫర్టబుల్ గా ఉండదని ఇంటికి తీసుకొచ్చి మరి కుమ్మేసావు కదా. ఒకసారి ఎప్పుడైనా అబద్ధం చెప్పామని తెలిసిందో తొక్క తీస్తా. దయచేసి ఎవరు అబద్ధాలు ఆడకండి ఫ్రెండ్స్, దొరికిపోయామంటే దారుణంగా ఉంటుంది పరిస్థితి.